బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్, హైదరాబాదీ హీరోయిన్ అతిథి రావు హైదరి పెళ్లి చేసుకున్నారనే న్యూస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ పెళ్లికి బిగ్ షాక్ ఇచ్చే ట్విస్ట్ ఇచ్చారు సిద్ధు అతిథి. ఇది పెళ్లి కాదట. సిద్ధార్థ్, అతిథి రావు హైదరి ఇద్దరు కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సందర్భాలలో కెమెరాకు కనపడ్డారు. కానీ ఎప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదు. అయితే నిన్నటికి నిన్న ఈ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే న్యూస్ బయటకొచ్చింది. వీరి వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్లో జరిగిందని, అక్కడ సినిమా షూటింగ్ చేస్తున్నామని ఆలయ నిర్వాహకులకు చెప్పి వారి నుంచి పర్మిషన్ తీసుకొని తమిళనాడు పూజారులతో వివాహ తంతు జరిగిందని అన్నారు. కానీ లేటెస్ట్ గా ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది అతిథి. ఇద్దరు ప్రేమలో ఉన్నది నిజమేనని చెబుతూ ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసింది. తామిద్దరం పెళ్లి చేసుకోలేదు, జస్ట్ ఎంగేజ్డ్ అంటూ చేతికున్న ఎంగేజ్మెంట్ రింగులను చూపిస్తూ ఇన్స్టాలో ఓ ఫోటో షేర్ చేసింది. తనకి సిద్ధార్థ్ ఎస్ చెప్పాడు అన్నట్లుగా సెలవిచ్చింది. దీంతో వీరిద్దరికి వివాహం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారానికి బ్రేకులు పడినట్లయింది. మొత్తంగా ఈ ఇద్దరు చేసుకుంది పెళ్లి కాదు, ఎంగేజ్మెంట్ అనే క్లారిటీ మాత్రం వచ్చేసింది. కానీ నిజంగానే పెళ్లైనట్లుగా సోషల్ మీడియాలో జరిగిన హడావిడి మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. ఏదేమైనా పెళ్లంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్నామని ట్విస్ట్ ఇచ్చిన ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు అభిమానులు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని